ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తూ మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో, ఆయన దయలో మీరంతా ఉన్నారు. భయపడకండి. ఆయన కృప తప్పక మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ దినాన్ని నేను ఎలా స్టార్ట్ చేయాలి, ఈ పరిస్థితులని నేను ఎలా డీల్ చేయాలి, ఎలా చక్కబెట్టాలి, ఈరోజు ఎలా గడుస్తుందో, ఎవరైనా నా బాధ పంచుకుంటే బాగుండును, నన్ను ధైర్యపరిస్తే బాగుండును, నన్ను ఆదరిస్తే బాగుండును అని అనుకుంటున్నారేమో. అయితే దేవుడే నిన్ను ఆదరించడానికి తన వాక్కుని నీ దగ్గరికి పంపించారు. నీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నా ఉదయాన్నే నీవు దేవుని వైపు చూస్తే ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ పరిస్థితులన్నిటికీ కూడా సొల్యూషన్ చూపిస్తాడు. కాబట్టి లేవగానే అయ్యా నీవే నాకు దిక్కయ్యా అని ప్రార్థించి దేవుని మాట తీసుకొని మీ దేవుని ప్రారంభించండి. తప్పక ఈ రోజంతా దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలు ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపమును కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. అంతేకాకుండా మీకు అనుకూలమైతే ఈ వాక్యాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనేక సమస్యల్లో ఉన్న బిడ్డలు దేవుని మాటలు వినగానే ఆదరించబడతారు. దేవుని వాక్కు వారిని బలపరుస్తుంది, వారిని జీవంతో నింపుతుంది, బ్రతికిస్తుంది. అందువల్ల దుఃఖంతో ఉన్నవారికి, కన్నీటితో ఉన్నవారికి, మంచంపై ఉన్నవారికి ఈ వాక్యాన్ని వినిపించండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనము. భయపడకుము, నమ్మిక మాత్రముంచుము. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ భయంకర పరిస్థితుల గుండా మీరు వెళ్తూ ఉన్నా, ఏ సమస్యలు మీ ఎదుట ఉన్నా, ఈ 2025లో మీ ఎదుట ఎన్ని కనబడుతున్నా దేవుడు గొప్ప ఆధిక్యతను మీకు ఇచ్చాడు. వాటన్నిటినీ జయించే శక్తిని దేవుడు మీ చేతుల్లోనే పెట్టాడు. అదే నమ్మిక మాత్రం ఉంచుము అని. నిజంగా అనుకుంటారు, ఇవన్నీ నేను పొందుకోవాలంటే నేనేం చేయాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి ద్వారా ఈ కార్యం జరుగుతుందని నీ హృదయంలో అనేక ఆలోచనలు నీకు ఉండొచ్చు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నమ్మిక మాత్రం ఉంచుము, ఓన్లీ బిలీఫ్ అని. అయితే నమ్మిక అంటే, విశ్వాసం అంటే నమ్ముతున్నాను నేను విశ్వసిస్తున్నాను కాదు, కానీ దేవుని స్వరానికి విధేయత చూపించడమే. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది దేవుని మాట వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ స్వరానికి విధేయత చూపించడమే విశ్వాసము. నీవు ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత చూపిస్తావో ఆయనకు తప్పకుండా సబ్మిట్ అవుతావు, ఆయనకు లోబడతావు. ఎప్పుడైతే ఆయనకు లోబడతావో నువ్వు విశ్వాసంలో ముందుకు సాగుతున్నట్లే. నీ పరిస్థితులను చూచి నువ్వు ముందుకు సాగవు, కానీ విశ్వాసం ద్వారానే నువ్వు నడుస్తావు, విశ్వాసం ద్వారా నువ్వు మాట్లాడతావు, విశ్వాసం ద్వారానే నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తావు. ఆ నమ్మిక మాత్రం నీకుంటే చాలు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడాయన. ఇక్కడ సమాజ మందిరపు అధికారి తన కుమార్తె చనిపోయేటట్లు ఉందని ప్రభు దగ్గరకు వచ్చాడు. అయితే ఆ అధికారి ఇంటి నుండి కొంతమంది వచ్చి, ఇంకా బోధకుని శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పినప్పుడు ప్రభువు అధికారితో చెప్తున్నాడు, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, చూడండి చనిపోయింది కదా, ఇంకెందుకు ఆయన బాధ పెడతావు, చనిపోయిన వారు తిరిగి రారు కదా, ఇంక బాధ పెట్టొద్దని వారు చెప్తున్నప్పుడు యేసుప్రభు వారు, నీ పరిస్థితి ఎలా ఉన్నా దాన్ని లక్ష్య పెట్టొద్దు, నీ చుట్టూ ఉన్న వారిని లక్ష్య పెట్టొద్దు, నీ పరిస్థితులను లక్ష్య పెట్టొద్దు, వాటి వైపు చూడొద్దు, కానీ కేవలము నమ్మిక మాత్రం ఉంచు అని ప్రభు సెలవిచ్చి ఆ అధికారి ఇంటికి వెళ్ళి ఆ కుమార్తెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, ఈరోజు నీకు కూడా దేవుడు అదే సెలవిస్తున్నాడు. నీవు నమ్మిక మాత్రం ఉంచితే నీ జీవితంలో నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నమ్మిక మాత్రం ఉంచి
ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తే ప్రతి పరిస్థితిని కూడా ఆయన మారుస్తాడు. ప్రభు తన చుట్టూ ఉన్న వారందరినీ విడిచిపెట్టి ఆ ఒక్కని కొరకు వెళ్ళాడు. నమ్మిక ఉంచిన అధికారి జీవితంలో అద్భుతం చేసి తన కుమార్తెను లేవనెత్తాడు. ఆనాడు లక్షల మంది ఇశ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రం దాటడం కొరకు ప్రభు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. అదేవిధంగా ఏలియా ఎలీషాల కొరకు కూడా దేవుడు యొర్దాను నదిని పాయలు చేశాడు. ఏలియా ఒక్కడి కొరకు కూడా అదే అద్భుతాన్ని దేవుడు చేశాడు. అవును, 99ని విడిచి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు ప్రభువు వెతికాడో, ఈరోజు దేవుడు నీ ఒక్కని మీద కూడా అదే ప్రేమ కలిగి ఉన్నాడు. అదే ఇంపార్టెన్స్ నీకు కూడా ఇస్తున్నాడు. ఆయన నీ ఒక్కడి కొరకు కూడా దేవుడు దిగి వస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, యెహోషువ కొరకు సూర్య చంద్రులను ఆపాడాయన. పేతురు భక్తుడు అంటున్నాడు, ఏలియా మన వంటి మనుషుడే కదా అని. అవును, మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో వాళ్ళు చాలా భక్తులు కనుక, వాళ్ళు చాలా గొప్పవారు, వారు చాలా గొప్ప ప్రార్థనాపరులు, గొప్ప విశ్వాసం కలిగిన వారు కనుక అని. అయితే నీకు కూడా అదే ఆధిక్యతను దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు కూడా నమ్మితే నీ జీవితంలో కూడా ఆనాడు మోషే జీవితంలో ఎటువంటి అద్భుతాలు చేశాడు ఆయన, ఆనాడు ఏలియా జీవితంలో ఎలీషా జీవితంలో ఎటువంటి అద్భుతాలు చేశాడు. యెహోషువ కొరకు సూర్యచంద్రుల్ని ఆపిన ప్రభువు ఈరోజు నీ కొరకు కూడా ఆయన అదే అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు గనుక నమ్మితే, వారందరూ కూడా మనకంటే చాలా గొప్పవారు కాదు, కానీ ఒక ప్రత్యేకమైన క్వాలిటీ వారిలో ఉంది, అదే నమ్మిక. అబ్రహాం తన జీవితంలో ఏమీ ఖర్చు పెట్టలేదు, నమ్మిక మాత్రం ఉంచాడు. ఆ నమ్మికే అబ్రహామును విశ్వాసులుగా తండ్రిగా చేసింది. వారి వలె నువ్వు విశ్వాసం ఉంచితే అద్భుతాలు కూడా నడుచుకుంటూ నీ దగ్గరకు వస్తాయి. వారిని ఏ విధంగా దేవుడు విడిపించాడో, వారిని ఏ విధంగా దాటించాడో, అదేవిధంగా నీ నమ్మిక నిన్ను దాటిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు అర్థం కాని పరిస్థితిలో నీవు ఉన్నావా? నీ పరిస్థితి నీకు అర్థం కాకపోవచ్చు, నీ పరిస్థితి నీకు అందకపోవచ్చు, కానీ నమ్మదగిన దేవుడని ఆయన నమ్ము. ఆయన నీ జీవితంలో కూడా అటువంటి అద్భుతాలు చేయగలడని నమ్ము. నీ పరిస్థితి, నీ స్థితిగతులు ఏవి కూడా నీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి అర్థమవుతాయి. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అందువల్ల ఈ 2025వ సంవత్సరంలో నీ జీవితంలో నీ ఎదుట ఉన్న పరిస్థితులన్నీ ఏ విధంగా జరుగుతాయి, దాని కొరకు నేనేం చేయాలని ఆలోచించొద్దు. నేనేదో చెయ్యలేమో, నేనేదో చెల్లించాలేమో, నేను ఎక్కడెక్కడికో తిరగాలేమో అనుకోవద్దు. నమ్మిక మాత్రం ఉంచు. మృతులను సజీవులుగా చేసే దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు, శక్తిహీనులకు శక్తిని అనుగ్రహించే దేవుడు, సొమ్మసిలిన వారికి బలమును అనుగ్రహించే దేవుడు ఈరోజు నిన్ను కూడా లేవనెత్తుతాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంతవరకు నువ్వు వెళ్ళిపోయినా భయపడొద్దు, నమ్మిక ఉంచు. అంటే దేవునికి విధేయత చూపించు. ఆయన మాట ప్రకారంగా అన్నాడు. ఆయన నీకు వినిపిస్తున్న స్వరాన్ని బట్టి విధేయత చూపించు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో నీతోటి, ఆయన ఏది నీకు సెలవిస్తున్నాడో దాని ప్రకారంగా నువ్వు ముందుకు సాగు విశ్వాసంతో. తప్పకుండా నీవు కూడా అద్భుతాలు చూడబోతున్నావు. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను, ఈ మాటలు నా కొరకే అన్నవారు నాతో ఒక్క నిమిషం మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినం మాకు అనుగ్రహించారు. ఈ ఉదయాన్ని నిన్ను స్తుతించి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. ఎవ్వరూ చూపించని ప్రేమ మాపై చూపిస్తూ ప్రతిరోజు మమ్మల్ని లేవనెత్తుతున్నారు నీ మాట ద్వారా. నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. 2025వ సంవత్సరంలో ఎంతమంది అశాంతితో ఉన్నారో, బాధతో, బెంగతో ఉన్నారో వారందరితో ఈరోజు మాట్లాడారు. మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచండి. పరిస్థితులను మార్చే శక్తి నాకుంది, నాకు అప్పగించండి మీ ప్రతి పరిస్థితులని వాగ్దానం చేశారు. ఎంతమంది వాగ్దానం నమ్ముతున్నారో ప్రతి ఒక్కరిని కూడా నేను విశ్వాసంతో నింపండి, నమ్మికతో నింపండి. నైనా నీ మాటను నమ్మడానికి, నీ స్వరాన్ని నమ్మడానికి, మీరు ఏదైతే సెలవిచ్చారో వాటన్నిటిని నమ్మి నీ మాట ప్రకారంగా ముందుకు నడవడానికి సహాయం చేయండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది నీ గ్రంథంలో ఉంది. ఇప్పటి వరకు నీ మాటలు విన్నారయ్యా. నీ మాట ద్వారా వారి హృదయంలో విశ్వాసాన్ని కలిగించి నమ్ముట ద్వారా అనేక కార్యములు చూడడానికి సహాయం చేయండి తండ్రి. నాడు శతాధిపతి కుమార్తె మరణించింది, అయితే మృతులను సజీవులుగా చేసింది ఆయన నమ్మిక. అదేవిధంగా ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారో వారి జీవితంలో మృతమైన పరిస్థితులున్నా, వారి జీవితంలో జీవం లేని పరిస్థితులున్నా, వారి జీవితంలో కదలని పరిస్థితులున్నా, వారి జీవితంలో అనేక సంవత్సరాలుగా జరగని పరిస్థితులున్నా, వారి జీవితంలో ఇక జరగదనుకుంటున్న పరిస్థితులున్నా
వారి నమ్మిక ద్వారా అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. నమ్ముట నీవులైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారు. నమ్మిన వారందరి జీవితాల్లో వారు ఏది నమ్ముతున్నారు అది వారి జీవితాలు మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ తండ్రి, మరి ముఖ్యంగా అనేక మంది వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి కామెంట్లో ఉన్న ప్రతి సమస్య కూడా యేసు రక్తంతో కడిగివేయండి. ప్రతి సమస్య నుండి దాటించిన నాయన, అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయినా ఈ సంవత్సరం మీరు కార్యం జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. నైనా ఆత్మీయంగా వర్ధలు చేయండి, శారీరకంగా బలపరచండి, మానసికంగా బలపరచండి అయ్యా. కుటుంబ పరిస్థితులన్నిటిని మీరు చక్కబెట్టండి, ఉద్యోగ పరిస్థితులను చక్కబెట్టండి, ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టండి తండ్రి. అనారోగ్య పరిస్థితులను మీరు మార్చండి నైనా, అద్భుతం చేయండి. పొలం సమస్యలను విడిపించండి అయ్యా, ఇంటి సమస్యలను విడిపించండి అయ్యా, వ్యాపారంలో సమస్యలను విడిపించండి. కోర్టు కేసెస్లో ఏ వ్యతిరేక పరిస్థితులను మీరు విడిపించి అద్భుతం చేయండి. ఆరోగ్య విషయంలో ఏ సమస్యలతో బాధపడుతున్నారో అద్భుతం చేయండి. వివాహ విషయంలో ఏ ఆటంకంలోనో ఏ సమస్యలోనో అన్ని తొలగించి అద్భుతకరమైన కార్యములు ఈ సంవత్సరం జరిగించండి. గర్భఫలం విషయంలో ఏ అడ్డంకులున్నా ప్రతి ఆటంకమును మీరు తొలగించి అద్భుతం చేయండి ఈ సంవత్సరంలో తండ్రి. చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, ఎగ్జామ్స్ రాస్తుండగా ఇక అన్ని విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండండి. వ్యవసాయాలను అభివృద్ధి చేయండి, పాడి పంటలను దీవించండి, చేసే ప్రతి పనిని కూడా మీరు దీవించండి, చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. గృహాలు కట్టుకుంటున్న వారందరికీ తోడే ఉండండి తండ్రి. త్వరలోనే మీరు గృహాలు కంప్లీట్ చేస్తున్నారని నమ్ముతున్నాను. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి. ఇంతవరకు వారి జీవితంలో జరిగిన కార్యములన్నీ ఈ నూతన సంవత్సరం జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి మార్గంలో మీరు తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీ దూతలను తోడుగా ఉంచండి. వారి ప్రతి ప్రయాణమును సఫలపరచండి. వారి ప్రతి ప్రయత్నమును సఫలపరిచి ఈరోజంతా జయకరంగా ముందుకు నడిపిస్తారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీరు అనేకమైన ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, అనేక మందిని ఆశ్రయించుండొచ్చు, అనేక మార్గాల్లో మీరు వెళ్ళుండొచ్చు. కానీ ఇప్పుడు దేవుని మాట ప్రకారంగా మీ ప్రయత్నాలు చేస్తూ ఉన్న మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నమ్మిక మాత్రం ఉంచండి. అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు మీ జీవితంలో. ఈ వాగ్దానం నా కొరికే నేను నమ్ముతున్నాను, దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ ఆమెనని బిగ్గరగా చెప్పండి. ఆమెనని కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ ప్రభు పరిచయలో పాలు పొందుతున్న మిమ్ముల్లో మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.